పార్టీలన్నీ ప్రభుత్వానికి అండగా నిలవాలి. మీకు బీజేపీ అంటేనో లేకపోతే ఇంకో మోడీ అంటేనో మీకు సైద్ధాంతికంగా లేకపోతే ఇంకో రకమైన విభేదాలు ఉన్నాయి. ఈ విషయంలో ఒకలా ఉండాలి అని అంటే సరే, ఏదో ఒకరిద్దరు కొంతమంది మాట్లాడారు, తర్వాత వాళ్ళు కూడా దారికి వచ్చారు, ఓకే, అంత బాగుంది. కానీ ఇంత జరిగిన తర్వాత ఉగ్రవాదం మీదనే మనం పోరాటం, మనం చేసింది కూడా అదే అని చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియాలో, నేను పేర్లు చెప్పడం ఎందుకు కానీ, చాలా భయంకరంగా ట్వీట్లు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. చాలా అంటే నేను కొంచెం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది మన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాకిస్తాన్ ఏదో అమాయక దేశమైనట్టు, పాపం ఏదో పేద దేశం, దాని దగ్గర ఏమీ లేదు, ఎందుకు దాని మీద పగబట్టారని మాట్లాడుతున్న చదువుకునే వాళ్ళంటే బాగా చదువుకున్న మేధావులే, యంగ్స్టర్సే. ఎందుకు ఈ రకమైన దాన్ని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది ఇలాంటి పెట్టొద్దు అని చెప్పినా కూడా పెడుతున్నారు అంటే వీళ్ళకి మీరేం చెప్తారు? సాక్షరాత్ విపరీతస్య రాక్షసః అని మనకు సామెత ఉంది. సాక్షర అన్న పదాన్ని మీరు తిరగేసి చదివారంటే రాక్షస అని అవుతుంది. అది సాక్షర అంటే చదువుకున్నవాడు అని అర్థం. ఆ పదాన్ని తిరగేసి చదివారంటే రాక్షస అంటే దాన్ని సరిగా ఆ చదువుని సద్వినియోగం చేసుకోకపోతే వాడు రాక్షసుడు అవుతాడు. అది మన పెద్దలు చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అదే. ఈ రోజు మీకు వస్తున్న డిగ్రీలు మీకు ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, మీకు విద్యను ఇవ్వట్లేదు. మీరు సంపాదించుకోవడానికి మీకు ఏదో ఉపాధి కల్పన కోసం ఏదో మీకు డిగ్రీలు వస్తున్నాయి, కానీ దానివల్ల మీకు సంస్కారం రావట్లేదు. అది మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. పైపెచ్చు మన అకాడమిక్ సర్కిల్స్ అంతా కూడాను కల్చరల్ మార్క్సిజం పేరిట ఇక్కడ మొత్తం ఇన్ఫిల్టర్ అయిపోయి ఉన్నాయి. మన సబ్జెక్ట్స్ అన్ని కూడా దాని ఆధారంగానే ఉన్నాయి. మనం ఈరోజు యూనివర్సిటీతో చూసామంటే వందల వేల తరాలుగా మనకు వస్తున్నటువంటి పరంపరను ఛాలెంజ్ చేస్తూ అది తప్పు నిరూపించే దిశగా ఈ రోజు అంతా కూడా ప్రయాణం మనం చూస్తున్నాం. మనం మహిషాసుర షహాదత్ దివస్ చేస్తారు వాళ్ళు. దుర్గాదేవి అన్నది దళితుల్ని పీడించే దేవత అని చెప్పి మొదలు పెడతారు. శివాజీ అన్న కూడా ఒక లూటేరా, ఒక దొంగ, డెకాయిట్ అని వాళ్ళు చిత్రీకరిస్తారు. ఇలా మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కబ్జా చేసుకున్నారు. కాబట్టి మీరు ఈరోజు చూస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ట్వీట్స్ అన్ని కూడా దానికి ఆధారం అదే. భారత్ టేడే టుకుడే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా. దాని వెనకాల ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశం అన్నది ఎప్పుడు లేదు, ఇది ఎన్నో దేశాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే వాళ్ళ మోచేయి నీళ్లు దాగే మనం ఒక దేశంగా తయారయ్యాం అన్నటువంటి భావన వస్తుంది. మనకి ఇన్ని గణరాజ్యాలు ఉండేవి, మహాజనపదాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి, అయినా మనల్ని అందరినీ భారత్ అనే పిలిచేవాడు. వాస్కోడిగామా ఏమన్నా ట్రావెల్ కోర్ కి సీ రూట్ కనుక్కోవడానికి వచ్చాడా? భారతదేశానికి సీ రూట్ కనుక్కోవడానికి వచ్చాడు ఆయన. అలెగ్జాండర్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి సింధు రాజుని జయించడానికి వచ్చాడా? భారత్ ని జయించడానికి వచ్చాడా? ఇన్ని రాజ్యాలు ఉన్నా మనల్ని భారత్ అని పిలిచేవాడు కదా. మన కాన్సెప్ట్ వేరే, వాళ్ళ కాన్సెప్ట్ వేరే. ఈ భావజాలం ఈ అకాడమీలో రుద్దడం వల్ల మనం ఈరోజు చూస్తున్నాం. ఇది కల్చరల్ మార్క్సిజం యొక్క ప్రోడక్ట్సే మనం ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నాం. మన దేశ హితానికి అసలు దేశాలు ఎందుకు? దేశాలు అక్కర్లేదు. అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఒకటే ఉండాలి. అది ఒక మార్క్సిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలే నడిపించాలి అన్నటువంటి ఒక ఆలోచన దృక్పథం ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వస్తుంది. అది ఎవరు నడిపిస్తున్నారు? ప్రపంచంలో ఉన్నటువంటి 200 కుటుంబాలు నడిపిస్తున్నాయి. వాళ్ళు వాడేటి మోడల్ మార్క్సిజం, కానీ వాళ్ళు మల్టీ ట్రిలియనియర్స్ వాళ్ళందరూ. ఆ భావజాలంతో ఈ రోజు మనకు అమెరికాలో చూస్తున్నాం, వోకిజం అన్నది చూస్తున్నాం. భారతదేశంలో కూడా దానికి భిన్నంగా లేవు మనం. ఈ ప్రభావం అంతా దాని మీద ఉన్నది. కాబట్టి దేశం అంటే నమ్మకం లేదు, దేశం అంటే గౌరవం లేదు, మన సంస్కృతి అంటే గౌరవం లేదు, మన పెద్దలంటే గౌరవం లేదు, మన భాష అంటే గౌరవం లేదు. ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే ప్రతిదాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? తెలుగు భాష అక్కరే లేదు. మనకు ఉద్యోగం కావాలని ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. ఈ తెలుగు భాషలో ఏముంది? సంస్కృతం అంటే ఏముంది? ఇది ఏదో మంత్రాలు వల్లేసుకోవడం తప్ప ఎందుకు సంస్కృతం? సో ఈ భావజాలం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. మన మీద ఒక కల్చరల్ యుద్ధం జరుగుతుంది మన దేశం మీద. దాని ప్రభావం ఈరోజు చూస్తున్నాం. ఏదో ఒక పాకిస్తాను ఈ పహల్గామ్ అటాక్ దీనికి సంబంధించిన లేదా మనకు ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించినది మాత్రమే కాదు, సుదీర్ఘంగా దాన్ని చాలా లోతుగా ఈ విషం అనేది నింపడం జరిగింది మన సమాజంలో. దాని దృష్ట్యానే ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక అంశం నేను బహుశా అంటే మనకు సంజయ్ గారు తర్వాత మనకు శ్రీనివాస్ చెప్పిన దాంట్లో ఎవడైతే కొల్లల్ సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. ఆవిడ
మన భారత సైన్యం చరిత్రలో మొట్టమొదటి స్త్రీ కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ వన్ కాంటింజెంట్. సైన్యంలో ఒక ఫస్ట్ స్త్రీ కమాండెంట్. సో కాబట్టి అది బిపిన్ రావత్ గారు అప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆవిడ గురించి ఆయన చెప్పారంటే, ఆవిడని ఏదో స్త్రీ అనో లేకపోతే ముస్లిం స్త్రీ అనో అది పెడితే కనుక మాకేదో పెద్ద మంచి పేరు వస్తుందో ఆవిడ పెట్టలేదు. ఆవిడ దక్షతని ఆవిడకు ఉన్నటువంటి కేపబిలిటీ చూసి మేము పెట్టామని చెప్పారా? నో మా ఉద్దేశం కూడా అదే లేదండి. అది చెప్పడం వెనుక ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ ముష్కరులు 22వ తేదీన మహిళల ముందు వాళ్ళ భర్తలని, తండ్రినో అన్ననో దారుణంగా హింసించారు, గట్టిగా మాట్లాడితే నిన్ను చంపను మోడీకి చెప్పి అన్నారు కదా. మా మహిళలు ఏంటో మీకు తెలియదురా, మా మహిళల శక్తి ఏంటో తెలియదురా మీకు అని చూపించడం కోసం పెట్టారనే ఆ సెన్స్ లో తప్ప అందులో రెండో ఇది లేదు. యా, మిమ్మల్ని సమర్థిస్తున్నాను. కరెక్ట్. ఆవిడకు ఉన్న యాక్షన్ క్వాలిటీస్ చెప్తున్నాను. కరెక్ట్. ఆవిడ అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో మీకు చెప్తున్నాను అంతే. కరెక్ట్. మీరు చెప్పారు